అంబటి రాంబాబు గారు నారా లోకేష్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, రెడ్ బుక్ అంటున్నారు అంటున్నారు. దానికి మీరేమంటారు? 5 సంవత్సరాలు ఒళ్ళు బళ్ళు రెండు బలిసిగా కొట్టుకున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అంబటి రాంబాబు అంటే ఏంటి? ఎంతటి గొప్ప వ్యక్తినైనా ఉచ్చనీచాలు లేకుండా విమర్శించే వ్యక్తి అంబటి రాంబాబు. వాడు నీచ రాజకీయ నాయకుడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబుని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కొంచెం తక్కువ తిట్టినా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ తిడుతుండేవాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ సేవ చేస్తాడు కాబట్టి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు కాబట్టి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నిలబడకూడదు, రాకూడదు అని ఉచ్చనీచాలు లేకుండా తిట్టిన వ్యక్తి ఎవడన్నా దరిద్రుడు ఉన్నాడంటే వాడు అంబటి రాంబాబు. అలాంటి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టాడు. లోకేష్ బాబుని అండవన ఏముంది? 24 గంటలు వీళ్ళమే పడి ఆడడమే అతని పని, వేరే పనే లేదు అతనికి. అలాంటి వ్యక్తి అన్నాడు అంటే నిజంగా నీచ మనస్తత్వం అవుతుంది. సార్, ఓపెన్గా అడుగుతున్నాను, రెడ్ బుక్ పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు ఈ పక్క నుంచి. వాళ్ళేమో రెడ్ బుక్ వల్లే మా మీద కక్ష సాధింపని అంటున్నారు. అంటే వాళ్ళు ఏ తప్పు చేయలేదా, కావాలనే రెడ్ బుక్ అనేది వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తుంది అంటారా? ఏడ్చారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ ఏంటండి? పదవిని అడ్డు పెట్టుకుని దౌర్జన్యం చేసి, గూండాగిరి చేసి, కబ్జాలు చేసి, దోపిడీలు చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు ఎంత అహంకారపూరితంగా పదవి బాధ్యతలు తీసుకున్నారు వాళ్ళు. ఒక్కడన్నా భూమి ఆకాశం మీద నిలబడ్డా? వాళ్ళ నాయకుడు ఎంత నీచంగా పవన్ కళ్యాణ్ తిట్టేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాకూడదు, వస్తే వాళ్ళు పాతికిపోతారన్న భయం. ఎందుకు? సొంత డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు పేద ప్రజల కోసం. ఇలాంటి రాజకీయాలకు వస్తే రేపొద్దున్న మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని నీచాతి నిజంగా ఇంటికాడ చిన్న ఆడపిల్లని కూడా తిట్టించిన వెధవలు వీళ్ళు వేళ వచ్చి రెడ్ బుక్ అన్నారు. అరే, రెడ్ బుక్ కాదురా, ఇంకో 2-3 రెడ్ బుక్లు పెట్టాలి మీకు. ఎందుకంటే మీరు అంత నీచాతి నిజంగా అన్యాయాలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము గుడ్ బుక్ అని పెడతాం, జగన్ అన్న 2.1 అంటే ఏంటో చూపెడతామని అన్నారు. అసలు ఏం జరుగుతుందని అంటారు? అసలు రాష్ట్రంలో మళ్ళీ పుంజుకునే శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఫస్ట్ నీకు పరిపాలన తెలిసి ఉండాలి. పరిపాలన తెలిసి ఉండాలంటే నీకు సీనియారిటీ లేదు, ఏం లేదు. పరిపాలన తెలిసి ఉండాలంటే అన్ని వ్యవస్థల్ని సమానంగా అభివృద్ధి చేసుకోవాలి. అర్థమైందా? నువ్వేం చేసావు? ఒక్క సంక్షేమాన్ని ఇచ్చుకుంటా రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేసావు. ఫ్యాక్టరీలు లేవు, ఐటీ కంపెనీలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, చెట్టై పుట్టై ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయారు. అలాంటి నువ్వు నీ జీవితంలో మళ్ళీ తెలుగు ప్రజలు నేను ఎందుకు నమ్ముతారు? నువ్వు కలలు గాను ఆ మాట మీద ఉన్నట్టున్నావు. నువ్వు ఎన్ని కలలు కన్నా జరిగే పని కాదు అది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అన్ని పథకాలు ఇచ్చాను, 99% సంక్షేమ పథకాలు అమలు చేశాను, కూటమి ప్రభుత్వం పేదవాడి దగ్గర తినే పళ్ళని కూడా లాగేసుకుంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారని అన్నారు. అసలు సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా లేదా? బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందండి. పంచాయతీలు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు ఎలా ఉందంటే పరిపాలన, ఒక పక్క నుంచి నారా లోకేష్ గారు, ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు, 3 దిక్కులు బట్టి అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. త్వరలో ఒక 2-3 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా మారబోతుంది. ఒకసారి చూసుకోండి కావాలంటే. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? తెలుగు తక్కువ పరిపాలన, రాజ్యాంగమే తెలియదు ఆయనకి, పరిపాలన ఏం తెలుస్తుంది? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేసాను 99%, నేను నాకంటే కూడా ఎవరు చేయలేదని చెప్తున్నాడు. నేనే గెలిచేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎలా మాయ మాటలు ఎన్నో చెప్పాడు. 175 అన్నాడు, వచ్చేసాయి అంటే ఆయన మాటలు ఎప్పుడు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతను చేసిన పెద్ద తప్పు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శించడం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా దూషించడం. ఒక అతిపెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి, ఆ సామాజిక వర్గం దేవుళ్ళ కొలిచేటటువంటి అతన్ని నిచ్చనీచాలు లేకుండా దూషించడం, అది నీ జీవితంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఆ సామాజిక వర్గం అసలు విస్మరించదు, క్షమించదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సీఎం కాలేడు. సార్, ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక వార్త ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు జనసేనలోకి రాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చకపోవడం, ముఖ్యంగా పార్టీ కూడా రోజుకి కూడా బలహీనపడడంతో ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి బొత్స సత్యనారాయణ జనసేనలోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వస్తే బాగుంటుందంటారా? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటారండి ఎవరైనా. ఇప్పుడు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, నాది జనసేన పార్టీ అని గర్వంగా గుండెల మీద చెప్పుకుంటారు. ఎందుకు? నిజాయితీపరుడైన నాయకుడండి అతను. ఎలాంటి ప్రలోభాలకు లొంగడు,
ఎలాంటి లంచాలు తీసుకోడు, 10 మందికి సేవ చేయడం తప్ప, 10 మందికి సాయం చేయడం తప్ప, కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేసినటువంటి పేద ప్రజలకు అభ్యున్నతికి ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి కౌలు రైతులకు 300 మందికి మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చాలా అతని జీవితంలో ఎంత పెద్ద సేవలు చేస్తున్నాడో. అలాంటి వ్యక్తిని రానీకుండా చేశారు చూడు. రానీకుండా చేయాలని ఆయన ఉచ్చనీచాలేకని తిట్టారు చూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా సీఎం కాలేడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే తిట్టారో ఈ మంత్రులందరూ కూడా కనిపించకుండా పోయారు, అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళేమో మళ్ళీ తిరిగి మీ రెడ్ బుక్ మేము భయపడము, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళు కావాలన్నా టార్గెట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు భ్రమపడుతున్నారంటారా? భ్రమపడుతున్నారు, వాస్తవంగా వాళ్ళ భ్రమ. ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయలే. ఇప్పుడు ఎంత ఫస్ట్ పేజీలోనే ఉన్నారు వీళ్ళంతా. అసలు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి చాలా ఉంటుంది. ఎందుకంటే అంత అన్యాయంగా ప్రవర్తించారండి. ఒక మీటింగ్ జరుపుకోనివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తేనే సరిగా రాష్ట్రంలోకి రానివ్వలేదు. అలాంటి పరిపాలన చేసిన వీళ్ళు ఈవేళ రెడ్ బుక్ అని ఏడుతున్నారు. ఏడ్చి ఏం ప్రయోజనం? జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పడి ఏడ్చి ఏం ప్రయోజనం? పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ అనేవాడు ఉచ్చనీచాలు లేకుండా తల్లిని తిడితే ఆ వెధవని తీసుకొచ్చి నీ ఆఫీస్కి తీసుకొచ్చి చెప్పు తెగిందాక కొట్టి ఇది సంస్కారం కాదురా అని చెప్పుంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏడ్పుకి అర్థం ఉంటుంది. అలాగే బోరగడ్డ అనిల్ అనే ఒక నీచమైన నికృష్టమైన కుక్క ఆంధ్రప్రదేశ్లో పడి అందరినీ తిట్టుకుంటూ అందరినీ ఖర్చుకుంటూ పవన్ కళ్యాణ్ బిడ్డలను కూడా తిట్టినటువంటి వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి పీకమే కాలేజ్ తొక్కి విధవా ఇది కరెక్ట్ కాదురా నా కొడక అని చెప్పుంటే ఈవేళ నువ్వు ఏడ్పుకి అర్థం ఉంటుంది. ఇలాంటి సన్నాసి పనులన్నీ చేసుకుంటా రోజా ఓ పక్కన నాని ఎన్ని తిట్లు, 1, 2, 3. ఫైనల్గా రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్గా చేస్తుంది అనుకున్నా లేదా? ఇంకా రెడ్ బుక్ స్టార్ట్ కాలేదంటున్నా నేను. స్టార్ట్ అవ్వాలి. అది ఓకే, స్టార్ట్ అయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఓకే. ఫైనల్గా రెడ్ బుక్ వాళ్ళంతా చూడాలంటారు. అంతే ఖచ్చితంగా.